And we read here in verse 14, John 1:14, యోహాను 1:14 మనం చదువుతాం ఇక్కడ, that this life was full of grace and truth. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. These are two very important words that we need to understand. ఇక్కడ మనం ఈ రెండు ప్రాముఖ్యమైన విషయాలు బాగా అర్థం చేసుకోవాలి. When it speaks about truth, it's not speaking about truth of doctrine. ఇక్కడ సత్యము అంటే సిద్ధాంత సంబంధమైన బోధ సంబంధమైన సత్యం కాదు. It's talking about truth in life. ఇక్కడ మన జీవితంలో మనం కలిగి ఉండే సత్యం. What is the opposite of truth? సత్యానికి వ్యతిరేకమైన పదం ఏంటి? Lie, telling a అబద్ధం. lie. అబద్ధం. So your life can be truthful, or your life can be a lie. కాబట్టి నీ జీవితం సత్యవంతంగా ఉండవచ్చు, లేనట్లయితే అబద్ధికుడిగా కూడా ఉండొచ్చు. What is the meaning of your life becoming a lie? ఏంటి నీ జీవము వెలుగు అవ్వటం అంటే ఏంటి? I'm not talking about speaking a lie with a tongue or writing a lie with our hand. ఏదో మనం అబద్ధం చెప్పటం అంటే మన పెదవులతో చెప్పటం, లేకపోతే అబద్ధం రాయటం అనే గురించి కాదు నేను చెప్పేది. No, I'm talking about a lie from our life. కాబట్టి మన జీవితంలో కనపడే అబద్ధం. I'll give you an example. ఒక ఉదాహరణ మీకు ఇస్తాను. Acts chapter 5. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం. Very, very important. ఎంతో ప్రాముఖ్యమైన మాట, వినండి. We read a lot of people were selling their property and helping the poor people in those days. ఇక్కడ ఆ రోజుల్లో మనం చూసినట్లయితే వాళ్ళ ఆస్తులు అనేక మంది అమ్మివేసి పేదవాళ్ళకి సహాయం చేయటానికి వస్తూ ఉన్నారు. Acts 4:34. అపోస్తుల కార్యములు 4:34. Nobody told them you must sell your property. మీ ఆస్తులు మీరు అమ్మాలని ఎవరు చెప్పలేదు వాళ్ళకు. But some of the rich people felt sorry for the poor people who were suffering, Christians, and they sold some of their land and gave it. కాబట్టి కొంతమంది ధనవంతులు ఏం చేశారంటే పేదవాళ్ళని చూసి వాళ్ళ మీద కనికరపడి వాళ్ళ ఆస్తులకు నమ్ముకొని ఇవ్వటానికి సిద్ధపడ్డారు. And there was one couple, chapter 5 verse 1, called Ananias and Sapphira. ఇక్కడ 5వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే అననీయ సప్ఫీరా అనే ఒక దంపతులు ఉన్నారు. They sold a piece of property, but వాళ్ళు పొలం అమ్మారు. they kept part of it in the house. అయితే కొంత వాళ్ళు ఇంట్లో దాచిపెట్టుకున్నారు. There's nothing wrong in that. అందులో తప్పేం లేదు. If you sell your property for 1 lakh, God doesn't say you must give it all to the church. ఒకవేళ నీ ఆస్తి 1 లక్షకి అమ్మితే లక్ష మొత్తం చర్చ్ సంఘంలో ఇవ్వమని ఏం చెప్పడు ప్రభు. You don't have to give anything to the church. అసలు సంఘానికి 1 రూపాయి కూడా అవసరం లేదు, ఇవ్వాల్సిన అవసరం లేదు. Old Testament you have to give 10%. పాత నిబంధనలో నువ్వు దశంభాగం ఇవ్వాలి. The New Testament God says you give what you're happy to give. నీవు ఎంత సంతోషంగా ఇవ్వగలిగితే అంతే ఇవ్వు. If you want to give only 10 rupees, give 10 rupees, but give happily. కానీ 10 రూపాయలు మాత్రమే ఇవ్వగలిగితే సంతోషంగా 10 రూపాయలే ఇవ్వు. There's no law in the New Testament how much to give to God. కొత్త నిబంధనలు దేవునికి ఎంత ఇవ్వాలి అనే నియమేం లేదు. He wants our heart and our life, not our money. ఆయనకి మన హృదయం కావాలి, మన జీవితం కావాలి, మన డబ్బు ఏం కాదు ఆయనకి. They kept, maybe they sold the property for 1 lakh. ఉదాహరణకి 1 లక్ష రూపాయలకి వాళ్ళ ఆస్తి ఏదో అమ్మారు అనుకుందాం. They kept 50,000 at home. 50,000 ఇంట్లో పెట్టుకున్నారు వాళ్ళు. And they brought 50,000 to give to the church. 50,000 సంఘానికి ఇవ్వటానికి తీసుకొచ్చారు వాళ్ళు. Now think today. ఈనాడు మీరు ఆలోచించండి. If somebody sells his property for 1 lakh. 1 లక్ష రూపాయలకి ఎవరో వాళ్ళ ఆస్తి అమ్మారు. And he gives 50,000 of that, half of it to the church. అందులో సగం 50,000 తెచ్చి సంఘానికి ఇచ్చాడు. You say, oh, what a wholehearted brother, this is half his money he is giving to the church. చూడండి, సగం డబ్బులు సంఘానికి ఇచ్చాడు. ఎంత పూర్ణ హృదయంతో ప్రభువుని వెంబడిస్తున్న వ్యక్తినా. But when this man came, కానీ ఈ వ్యక్తి వచ్చినప్పుడు he didn't say anything. ఆయన ఏం చెప్పలేదు. There was a big queue line of people putting the money there at the apostles' feet. అపోస్తల పాదముల యొద్ద డబ్బులు పెట్టడానికి అందరూ లైన్ లో నిలబడ్డారు. Everybody left the money and went. వస్తున్నారు, అక్కడ డబ్బులు పెట్టి వెళ్ళిపోతున్నారు. Nobody said anything. ఎవరు ఏం చెప్పట్లేదు. Everybody was giving everything. వాళ్ళకు ఉన్నదంతా ఇచ్చేసి వెళ్తున్నారు. Ananias and Sapphira also came and put that 50,000 there. He walked away. అననీయ సప్ఫీరా కూడా 50,000 అక్కడ పెట్టి వెళ్తున్నారు. Only Ananias, his wife was not there. అననీయ he left 50,000 and walked away. అననీయ అక్కడ డబ్బులు పెట్టి వెళ్తున్నాడు. Not the whole amount. మొత్తం కాదు, సగం. But he was pretending that he was giving the whole thing. కానీ ఏదో మొత్తం ఇచ్చినట్టుగా ఆయన చూపించుకుంటున్నాడు. That's why he stood in that line. అందుకే ఆ లైన్ లో నిలబడ్డాడు. And as he was going away, ఆయన వెళ్తున్నప్పుడు Peter said, come back here. పేతురు పిలిచాడు, ఇలా రమ్మని. Verse 3. 3వ వచనం.
Ananias, why has Satan filled your heart to tell a lie to the Holy Spirit? అననీయ, పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? But Ananias could have said, what lie? I never opened my mouth. I never said anything. కానీ అన్నయ్య ఏ విధంగా అడిగి ఉండొచ్చు, అదేంటి నేను అబద్ధమే అసలు నేను నోరే తెరవలేదు, అబద్ధం ఎలా చెప్పాను? Why did Peter say you told a lie? మరి పేతురు ఎందుకు చెప్పాడు అబద్ధం చెప్పావన్నాడు? He never opened his mouth. He never said anything. అసలు తను నోరే తెరవలేదు, అసలు ఏ మాట చెప్పలేదు. What was the lie? ఏంటి అక్కడ అబద్ధం? His life was a lie. తన జీవితం అబద్ధం. He was pretending to give everything when he was not giving everything. ఆయన సమస్తం ఇవ్వకుండా సమస్తం ఇచ్చినట్టు నటిస్తున్నాడు. Supposing he had come there ఒకవేళ ఆయన ఇక్కడికి వచ్చి ఉంటే and said like this, ఈ విధంగా చెప్పి ఉంటే, see brother Peter, I sold my property for 1 lakh. సహోదరుడా పేతురు, నేను 1,00,000 రూపాయలకి నా ఆస్తి అమ్మాను. And my wife and I have got some needs, so we kept 50,000 in the house. మాకు అవసరాలు ఉన్నాయి కాబట్టి నా భార్య నేను ఒక 50,000 సగం ఉంచుకున్నాము. So we are giving only 50,000. కాబట్టి 50,000 మీకు ఇస్తున్నాం. Peter would have said, praise the Lord, brother, God bless you. దేవునికి వందనాలు, దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక అని పేతురు చెప్పుండేవాడు. But because he pretended that he's giving everything, కానీ ఆయన మొత్తం ఇస్తున్నట్లు నటించాడు కాబట్టి, the last part of verse 4, you have lied to God. మీరు దేవునికి అబద్ధం చెప్పారు. And it says in the next verse, he fell down and died. ఆ తర్వాత ఆయన క్రింద పడి చనిపోయినట్లుగా మనం చూస్తాం. The first person who was punished with death in the church. సంఘములో మరణము అనే శిక్షతో చనిపోయిన వ్యక్తి. Why was he punished? ఎందుకు శిక్షించబడ్డాడు? Is it because he committed adultery? ఆయన ఏమైనా వ్యభిచారం చేశాడా? Or murder? లేకపోతే హత్య చేశాడా? Or went and watched some pornography somewhere? లేకపోతే ఏమైనా బూత్ సినిమా చూసి వచ్చాడా? No. ఏం చేయలేదు ఆయన. He was killed by God for being a hypocrite. ఒక వేషధారిగా ఉన్నందున దేవుని చేత చంపబడ్డాడు ఆ వ్యక్తి. That's the meaning of truth. సత్యము అంటే అర్థం అది.